సో గుడ్ మార్నింగ్ లేడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ టు జూమ్. సో లేడర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా సార్ని వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. జూమ్ చేశారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు, హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. జూమ్లో ఉన్న ప్రతి లీడర్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సార్ స్టార్ట్ చేయమంటారా? ఎస్ సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అప్పలరాజు అండి. వెస్టీజ్లో స్టార్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఏంటంటే మరీ ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు రవికృష్ణ గారికి, భూపతి గారికి మళ్ళీ ఒక మంచి సెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు సెషన్ అప్పచెప్పారు ఈరోజు. నేను కూడా నాకు అనుభవం ఉన్న వర్డ్స్ కొన్ని మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జూమ్కి నేను కూడా 5 నిమిషాల ముందే వచ్చాను. ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అయితే ఏంటంటే నేను బిఫోర్ వెస్టీజ్లో రాకముందు నేను అగ్రికల్చర్ అండ్ బోర్వెల్స్ వర్క్ చేసేవాడిని. అయితే అది చేస్తుండగా నాకు గోపి అని చెప్పేసి మా రవి గారి స్కూల్లో ఉన్న పర్సన్ ద్వారా నాకు అవకాశం వచ్చిందనమాట. అయితే అన్నయ్య ఇలాగా నీకు చేసుకుంటే బాగుంటుంది, ఒక మంచి అవకాశం ఉంది, నీకైతే చాలా సూటబుల్ అని అన్నారు. అన్న తర్వాత బ్రాంచ్కి తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చిన తర్వాత రవి గారే నాకు ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పిన తర్వాత ఫస్ట్ రోజు నేను ప్లాన్ బాగుంది, ఐడి కూడా రవి సార్ నాకు ఐడి వేసారు. వేసిన తర్వాత నేను ప్రోడక్ట్ కూడా ఫస్ట్ రోజే ప్రోడక్ట్ తీసుకున్నాను. అంటే ఏ అవకాశాన్ని కూడా నేను ఫస్ట్ నుంచి నాకున్న అలవాటు ఏంటంటే ఏదోటి సాధించాలి. మనిషి పుట్టిన తర్వాత మనకు చక్కగా దేవుడు మాట్లాడే తత్వం ఉంది, చక్కగా హెల్తీగా ఉన్నాము, అన్ని రకాలుగా క్వాలిటీస్ ఉన్నాయి, మనం ఏదో సాధించాలి అనేసి నా చిన్నప్పటి నుంచి నాకు చిన్న కోరిక. ఉన్నది విలేజ్లో అయినప్పటికీ ఏదోటి సాధించాలి మనిషి అయిన తర్వాత అని చెప్పేసి నేను అలా అనుకుంటుండగా ఇంకా సార్ ప్లాన్ చెప్పిన తర్వాత ఐడియా వేసుకున్నాము. ప్రోడక్ట్ కూడా ఫస్ట్ రోజే ప్రోడక్ట్ తీసుకున్నాను. ఓకే బాగుంది. తర్వాత లేట్ ఏంటంటే తర్వాత ప్రోడక్ట్ బాగుంది, నచ్చింది. అలా ఎప్పుడు కూడా నేను వెస్టీజ్లో కంటిన్యూగా ఉన్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా ఎప్పుడు నేను వెస్టీజ్ మానేయాలి అనేసి ఏం లేదు. అయితే మధ్యలో గ్యాప్లో ఇవన్నీ రావడం వల్ల నా పర్సనల్ వర్క్లు ఉండడం వల్ల కొద్దిగా డిలే చేశాను, వెస్టేజ్ని అశ్రద్ధ చేశాను. తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే తెలుసుకున్న తర్వాత బూట్ క్యాంపులకు కానీ లేదంటే 1 డే వర్క్షాప్లు కానీ సిఎన్టీలు కానీ ఇలా మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత రవి గారు అయితే అస్సలు వదలలేదు. అలా అనిల్ గారు కూడా నన్ను ఇలా ఇద్దరు పట్టుకొని ఇంకా ఇంతవరకు ఉన్నానంటే నేను వెస్టీజ్లో నిలబడ్డానని అంటే రవికృష్ణ గారు, అనిల్ గారు నాకు ఫుల్గా నాలెడ్జ్ కానివ్వండి, లేదంటే ప్రోడక్ట్ కోసం కానివ్వండి, మీటింగ్స్ కోసం కానివ్వండి, చాలా నేర్చుకున్నాను నేను. అంటే లేట్ అయినప్పటికీ కూడా నేను వెస్టీజ్లో నేను మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి చక్కగా మంచి నాలెడ్జ్తో పాటు మాట్లాడే ఈ ట్రిక్స్ కూడా చక్కగా నేర్చుకున్నాను. నేను వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంకా, ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత నేను బాగా గౌరవించేది నా అప్లయన్స్ అండి. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఓకే సార్. నా నా టెస్టిమోనీ ఇది అందరికీ మీకు తెలిసిందే. నా పేరు అప్పలరాజు. బ్రాంచ్లో కూడా మ్యాక్సిమం మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ మీకు పరిచయమే. అయితే ఏంటంటే మనం వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సిన కొన్ని ఏంటంటే చాలామంది దీన్ని డెప్త్ తెలియక ఈ బిజినెస్ ఫ్యూచర్ ఉందా లేదని కూడా తెలియదు. రావడం మామూలుగా ఏదో పైన ఏదో చేయడము అన్నట్టుగా చేస్తున్నారు. సీరియస్గా చేయట్లేదు వెస్టీజ్ని. అందువల్ల ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఒక 1 lakh తీసుకున్న పర్సన్ ఉన్నారంటే
నా పక్కన 1,00,000 తీసుకున్న పర్సన్ ఉన్నారంటే నాకు కూడా ఏమనిపిస్తదంటే, ఆహా! ఓకే. ఈయన తీసుకుంటున్నారు. నాకెందుకు అవ్వదు? నేనెందుకు తీసుకోకూడదు? అని ఇన్‌స్పైర్ అవుతాం. అంటే ఎందుకు సీరియస్‌గా ఇతరులు చేయట్లేదని ఎందుకు అంటున్నానంటే, మన ఎదురుగున్న ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు, మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు అనేసి ఎప్పుడైతే ఉన్నారో, ఆటోమేటిక్‌గా మనకి ఏదో తన నుంచి మనకి ఏదో కొద్దిగా ఆహ్, మంచి చెయ్యాలి. ఆయనకిలా మనం డెవలప్ అవ్వాలి అన్న ఆలోచన పుట్టుతదని చెప్పేసి నేను ఇలాగా ఈ డైలాగ్స్ వాడుతున్నాననమాట. అదే కంపెనీ కోసం అయితే మనం చూసే పని లేదు. దీంట్లో ఏంటంటే మనం ఫుల్ సీరియస్‌గా వర్క్ చేయాలి. అయితే ఏంటంటే మనకి వెస్టీజ్‌లో వచ్చేసరికి మనకి ఏంటి హోమ్ కేరు, అగ్రి కేరు, హెల్త్ కేరు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గనక ఈ 3 కేటగరీస్ ఉన్నాయి. అయితే మనం ఒక వ్యక్తి దగ్గరికెళ్ళేటప్పుడు ఏంటంటే ఆహ్, అందరూ కూడా 45 నిమిషాలు, 1 అవర్ ప్లానే చెప్తున్నారు. అలా కాకుండా మనం ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు. కేటగరీస్ డివైడ్ చేయాలి. అంటే మనం వెస్టేజ్ టోటల్ డిఫరెంట్ ఔట్ ఆఫ్ బిజినెస్ ఆర్ జాబ్స్. దానివల్ల ఏంటంటే మనం కేటగరీస్ డివైడ్ చేయాలి. మనకు 18 కేటగరీస్ ఎలాగా వెస్టేజ్ ప్రొడక్ట్స్‌లో ఉన్నాయి గనక, మరి వెస్టేజ్ ఇంత పెద్ద కంపెనీ కేటగరీస్ డివైడ్ చేసిందంటే మనం కూడా చేయాలి. డివైడ్ చేయాలి. ఎవరిని డివైడ్ చేయాలి? ఒక ఫార్మర్‌కి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? లేదంటే ఒక స్టూడెంట్స్‌కి ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఎంత చెప్పాలి? స్టూడెంట్ ఉన్నారు. డ్రీమ్స్ ఉంటాయి. అది ఎంత వరకు చెప్పాలి? వాళ్ళ బ్రెయిన్ సైజ్ ఎంతుంటది? లేదంటే ఒక జాబ్ చేసే పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి ఎంత చెప్పాలి? ఏం చెప్పాలి? వాయిస్ ఎంతుండాలి? ఈ కేటగరీస్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఆహ్, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరికీ ఫస్ట్ మనకి ఈ డివైడ్ అనేది కూడా ఫస్ట్ మనకు రావాలి. ఎప్పుడైతే మనకొచ్చిందో, ఆహా! ఓకే. స్టూడెంట్‌కి ఇలా చెప్పాలి. ఫార్మర్‌కి ఇలా చెప్పాలి. లేదంటే ఒక హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో చేసే పర్సన్స్ ఉంటారు. అన్ని కేటగరీస్ ఉన్నారు. ఏంటంటే మన వెస్టీజ్‌లో కేటగరీస్ డివైడ్ చేసినట్లుగానే సొసైటీలో మనుషులు కూడా కేటగరీస్ డివైడ్‌గా ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనం ఫస్టు ఈ డివైడింగ్ అనేది కూడా ముందు నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనే పదం మనిషి జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి దొరికించుకొని చనిపోయేంత వరకు నేర్చుకోవడం అనే పదం జీవితాంతం ఉంటది. ఈరోజు సిస్టమ్‌లో కానివ్వండి, ఔట్ ఆఫ్ సిస్టమ్‌లో కానివ్వండి, అన్నీ తెలిసిన వ్యక్తులు లేరు. ఏమీ తెలియలేని వ్యక్తులు లేరు. జనరల్‌గా అందరికి కొంచెం కొంచెం నాలెడ్జ్ తెలుస్తుంటది. అయితే ఏంటంటే పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఎవరూ లేదు. భూమి ప్రపంచం మీద ఎవ్వరూ లేరు. ఏదో కొరత ఉంటా ఉంటది. అందులో ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం గనక, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం గనక, ఈ మనుషుల్ని ఎలా డీల్ చేయాలి? మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరికి ఎంత చెప్పాలి? ఫస్ట్ మనం నేర్చుకుంటే, మన ఒ మన తర్వాతొచ్చిన కొత్త వ్యక్తులకి చెప్పడానికి మన దగ్గర ముందు మనం రెడీగా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. మనమే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ ప్రొడక్టు, ప్లాను, కార్ ఫండు, హౌస్ ఫండు, ఫారెన్ ట్రిప్పు ఇంకిదే రొటీన్ అవుతుంటే ఏంటంటే వాళ్ళకి ఆహా! ఓకే. ఇలా లైట్ తీసుకుంటున్నారన్నమాట. అలా కాదు. ఏ వ్యక్తికి ఏది అవసరమో అది మనం డివైడ్ చేసి కేటగరీస్ డివైడ్ చేసి మనం చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారన్నమాట. ఎందుకు అంటే ప్రజలు చాలా మందున్నారు. కానీ మనం ఏంటంటే టీమ్ 1000, 2000, 3000, 5000, 10,000 ఉన్నప్పటికి కూడా మరి ఖాళీగా ఉండడం. లేదంటే అనవసరమైన పనులు చేయడం. లేదంటే ఈ ఈ కొద్ది క్రాస్ టీములతో కొద్దిగా ఎక్కువ అనవసరమైన ఈ డిస్కషన్ చేయడం. ఇలా కాదు. ఎందుకంటే పని సరిపోవట్లేదు. ఇప్పుడంటే వెస్టీజ్ లీడర్స్ ఏంటంటే పని సరిపోవట్లేదిప్పుడు. ఏది? పని క్రియేట్ చేయడం రాలేదు. ఇప్పుడు వెస్టీజ్‌లో ఒక లీడర్ నేను చాలా మందితో చెప్తూ ఉంటాను మామూలుగా బయట ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు. ఒక వెస్టీజ్‌లో ఒక లీడర్ ఉన్నాడంటే 100 ఎకరాల రైతుతో సమానం అనేసి చెప్తాను. ఎందుకంటే నేను దీంట్లో ఒక లీడర్‌కున్న క్వాలిటీస్ కానీ, ఆహ్, ఫ్యూచర్ కానీ ఎలా ఉంటదో నాకు తెలుసు గనక. నేను మనం కొంతమంది లీడర్స్ ఉన్నారు గనక వాళ్ళని చూసి లేదంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు చూసి మనం నేర్చుకున్నది. అందువల్ల ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్‌గా వెస్టీజ్ అనేది చిన్న ప్లాట్‌ఫార్మ్ ఏమి కాదు. చాలా స్ట్రాంగ్‌గా మనం బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసి మనం ముందుకెళ్తే చక్కగా మనం దీంట్లో గ్రో అవ్వచ్చు. ఒక పర్సన్ పట్టుకునేటప్పుడు ఏంటంటే, మనం చక్కగా మాట్లాడడం, ప్లాన్ చెప్పడం, మన వే ఆఫ్ టాకింగ్ గాని, డ్రెస్ స్టైల్ కానీ అన్నీ చక్కగా ఉండాలి. తర్వాత ప్లాన్ చెప్పేటప్పుడు ఒక టేబుల్ దగ్గర మనం కూర్చునేటప్పుడు
కొత్త పర్సన్ వచ్చారంటే, ఒక సింగిల్ పర్సన్ వచ్చారంటే మనకు కుడి చేతి వైపు కూర్చోబెట్టాలి. మనం ప్లాన్ చెప్పేటప్పుడు మనకి కుడి చేతి వైపు ఆ పర్సన్ ఉండాలి. అంతే తప్ప టేబుల్‌కి ఒకవైపు మనం, ఒకవైపు అవతల వ్యక్తిని కూర్చోబెట్టి ఆపోజిట్ డైరెక్షన్‌లో మనం ప్లాన్ చెప్పేటప్పుడు అది మనకు తెలుసు. బట్ ఏంటంటే దీన్ని మనం ఆచరించట్లేదు. రివర్స్‌లో కనబడతా ఉంటది. రివర్స్‌లో కనబడితే వాళ్ళకి బ్రెయిను అంత తొందరగా తీసుకోలేదు కదా! అందువల్ల ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. స్టార్టింగ్‌లో నేను కూడా చేసుంటాను. అందువల్ల ఏంటంటే అందరూ బాగోవాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు జూమ్ ఇచ్చే ప్రతి పర్సన్ కూడా ఎదుటి వ్యక్తికి ఏదో నేర్పించాలి, చెప్పాలి. నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండిపోతే అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఇంటెన్షను. అందరూ చెప్పేటోళ్ళందరూ కూడా అలాగే ఎదుటి వ్యక్తికి ఏదో నేర్పించాలనే కాన్సెప్ట్‌తో నేర్పిస్తుంటారు. ఇది ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది బ్రాంచ్‌లో కానీ ఎక్కడైనా ప్లాన్ చెప్పేటప్పుడు ఈ మిస్టేక్ జరగకుండా చూడాలి. ప్లాన్ చెప్పేసిన తర్వాత వాళ్ళకేంటంటే వాళ్ళకి ఏది నీడో అది మనం స్ట్రాంగ్‌గా చెప్పాలి. చెప్పిన తర్వాత మన ప్రొడక్ట్ వాడిపిచ్చేటప్పుడు వాళ్ళు మీరు సీఎన్‌సీ 100 చేయండి, 60 చేయండి, లేదంటే మినిమమ్ 30 పీవీ చేయండి. కానీ మొత్తానికి వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్‌కి వెళ్ళాలి. కనీసం సింగిల్ పేస్ట్ అన్నా ప్రొడక్ట్ వెళ్ళినట్లయితే వాళ్ళతో ఒక పేస్ట్ ఉందంటే కుటుంబంలో అందరి వ్యక్తులతో మాట్లాడుతది. ఫ్లాక్స్ ఆయిల్ ఉందంటే ఫర్ సపోజ్ అందరితో మాట్లాడదు. ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడుతది. టీ ప్యాకెట్ ఉందంటే టీ ప్యాకెటు అందరితో మాట్లాడదు. కానీ పేస్ట్ మాత్రం కుటుంబంలో ఎంతమందుంటే వాళ్ళందరితో మాట్లాడుతది. అందువల్ల ఏంటంటే పేస్ట్ ఒక్కటే కదా! అని ఎప్పుడూ అశ్రద్ధ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ గడపలోకి, వాళ్ళ డోర్ లోపలికి వెస్టేజ్ ప్రొడక్ట్ ఎళ్ళాలి. వెస్టేజ్ ప్రొడక్ట్ ఎళ్ళాలంటే వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నావు? వాళ్ళ ప్లాన్ ఎలా చెప్తున్నావు? వాళ్ళకి ఏంటి ప్రొడక్ట్ ఏమివ్వాలి? లాస్ట్‌కి ఏమి తీసుకోకుండా ఎళ్ళిపోయినోళ్ళు కూడా చాలా మందుంటారు. అయితే మీరు లాస్ట్ అసలు ఒక సింగిల్ పేస్ట్ కూడా ఇవ్వకుండా ఏ వ్యక్తిని కూడా మనం వదలడానికి లేదు. ఎందుకంటే మనం చేసేది అవతల వ్యక్తి మంచే చేస్తున్నాం తప్ప చెడు కాదు, ఫ్రాడ్ కాదు. అందువల్ల ఏంటంటే మనం అప్రోచ్ అయ్యేటప్పుడు, ప్లాన్ చెప్పేటప్పుడు ఈ కొన్ని కొన్ని చిట్కాలనేది మనం పాటించాలి. ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడుతున్నారో ఎంటనే బుక్‌లోకి నేమ్ రావాలి. ఫర్ సపోజ్ ఈరోజు ఫస్ట్ తారీఖు లేదంటే 2 తారీఖున ఒక వ్యక్తికి కూర్చోబెట్టాం, ప్లాన్ చెప్పాం, ప్రొడక్ట్ ఇచ్చాం, ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని వాళ్ళ నేమ్ రాయాలి. ఇదిగో 2 తారీఖు పలానా పేరు ఈ ప్రొడక్ట్ తీసుకున్నారు. వీలైతే ఫోను నంబర్ రాసుకోవచ్చు. లేదంటే ఊరి పేరు రాసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే మనం 30 రోజులు మనం ఏం చేయాలంటే, ఏ రోజు ఏ వ్యక్తికి ఏ ప్రొడక్ట్ ఇస్తున్నామో వీలైతే ప్రొడక్ట్ కూడా రాసుకొని 30 రోజులు జరిగిన తర్వాత మళ్ళీ 2 తారీఖు స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, మళ్ళీ ఎవరికైతే 2 తారీఖు మళ్ళీ మనం ప్రొడక్ట్ ఇచ్చామో, ఈ వ్యక్తిని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫాలో అప్ చేయాలి. 2 తారీఖుని ఫాలో అప్ చేయడం కాకుండా 1 వీక్‌లో ఫాలో అప్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ 2 తారీఖున ఎవరికైతే మనం ప్రొడక్ట్ ఇచ్చామో, వాళ్ళు ఫస్ట్ ఒక వీక్‌లో ఫాలో అప్ చేయాలి. సార్ ఎలా ఉన్నారు? ఏంటి? ప్రొడక్ట్ తీసుకున్నారు కదా! ప్రొడక్ట్ ఎలా ఉంది? ఫస్ట్ వాడుతున్నారా లేదా అడగాలి. ఎలా ఉందంటే కొంతమంది వ్యక్తులు మనకేదో కోట్ల ఆదాయం వచ్చేసినట్టు, బాగోలేదు సార్. హెల్త్ సప్లిమెంట్ ఇచ్చామనుకోండి, సరిగ్గా పనిచేయట్లేదండి. వాడిన దగ్గర నుంచి ఎక్కువైపోయాయండి. ఇలా కొన్ని కొన్ని మనకి క్వెషన్స్ అనేది ఎయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ వీక్‌లో ఫాలో అప్ చేయాలి. తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ 15 రోజుల తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేయాలి. తర్వాత మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చేసరికి మంత్ ఎండింగ్ అంటే ఓవరాల్‌గా 1 ఆర్ 2 డేట్ వచ్చేస్తుంటది. ఈ సెకండ్ డేట్‌లో మనం ఏం చేయాలంటే మళ్ళీ వాళ్ళని డైరెక్ట్‌గా మీట్ అవ్వడం గానీ, ఫోన్ చేయడం గానీ, ఫాలో అప్ చేయడం మొత్తానికి ఫాలో అప్ అనేది చేయాలి. ఫాలో అప్ చేయడం వల్ల ఏమవుతదంటే, ఆహా! ఓకే. మనం సింగిల్ పేస్ట్ తీసుకున్న వీళ్ళు బాగా ఫాలో అప్ చేస్తున్నారు. ఓకే. ఏంటంటే ఫస్ట్ మన పట్ల వాళ్ళకి నమ్మకం ఉంటది. పేస్ట్ క్వాలిటీ 100% ఉంటది. పేస్ట్ మీద వాళ్ళకుండే నమ్మకం 50% ఉంటది. ఎందుకంటే మనం ఎవరో అన్‌నోన్ పర్సన్స్ మనం చెప్తాము, తీసుకుంటారు. మనం చెప్పే ఆ ట్రిక్‌ని బెట్టో, లేదంటే బాగా మాట్లాడతావు అని జెప్పేసి పేస్ట్ తీసుకుంటారు. 50% వాళ్ళకి నమ్మకం ఉంటది ప్రొడక్ట్ మీద. క్వాలిటీ అయితే 100% ఉంటది. మిగతా 50% బిల్డ్ చేయాల్సింది మా యాస్ ఎ లీడర్‌గా మనం ప్రొడక్ట్ కోసం ఎలాగైతే ప్రొడక్ట్ ఇచ్చామో ఇంట్రెస్ట్‌గా, అదే ఫాలో అప్ కూడా ఇంట్రెస్ట్‌గా చేయాలి. ఎందుకు మనం బాధ్యతే అది కదా! ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి వెస్టేజ్‌కి రాలే మనం. ఒక పర్సన్ ఉన్నారంటే, ఆ పర్సన్‌ని ఫాలో అప్ చేయాలి, సర్విస్ చేయాలి.
వాళ్ళకి సపోర్ట్ చేయాలి. డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాలి. మన వర్కే అది. ఇప్పుడు చూడండి, మన సైదుల్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ, ఏం చెప్పారు? నెట్వర్కర్ పని ఏంటని అడిగారు. ఈరోజు రేపు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా ఆయన వచ్చి అడుగుతారు. ఎవరికైనా నెట్వర్కర్ పని తెలుసా అంటే, నెట్వర్కర్ పని అంటే ఏంటి? నార్మల్ గా వర్క్ చేయడం ఒక లీడర్ లక్షణం, చేపించడం లీడర్ లక్షణం. బట్ నెట్వర్కర్ వర్క్ ఏంటంటే నెట్వర్క్ ని వర్క్ క్రియేట్ చేయాలి. నెట్వర్కర్ అనేది ఏంటంటే చాలా పెద్ద వర్డ్ అన్నమాట అది. మనం ఏంటంటే నెట్వర్కరమే, బట్ లీడర్స్మే, బట్ క్రియేటర్ గా మారాలి. అందరూ లీడర్స్ ఉంటారు, చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉంటారు, ప్లాన్ చాలా ఉంటాయి, చాలా దీంట్లో చాలా ఖతర్నాక్ స్టోరీలు ఉంటాయి. అయితే ఏంటంటే నెట్వర్క్ ని వర్క్ ని క్రియేట్ చేసేవాడే క్రియేటర్. అదే నెట్వర్కర్ పని ఏంటంటే వర్క్ ని క్రియేట్ చేయాలి. ఈరోజు లాస్ట్ టైం ఎవరో ఒక పర్సన్ అడిగితే, పలానా ప్లేస్ లో మీకు టీం ఉందని అడిగితే, నాకు టీం ఏంటి సార్ అంటే, నేను ఛాలెంజ్ గా చెప్తాను ఏంటంటే, నేను ఒక కొత్త వ్యక్తిని అప్రోచ్ అవ్వాలని అంటే నాకు విత్ ఇన్ మినిట్స్ లో నేను అప్రోచ్ అవుతాను, స్నేహం చేసుకుంటాను. సార్ ఇది సార్ ముందు నేను అప్రోచ్ వెళ్ళిపోతాను. ఆల్రెడీ ఒకసారి మేము భూపతి గారు మేము ట్రైల్ వేసాము ఆయన ముందే. టీ తాగడానికి వెళ్ళిన తర్వాత అది ప్రాక్టికల్ గా చూపించాను నేను. అది అలాగేంటంటే మనకి ఈ ఒక కొత్త వ్యక్తిని మనం ఫాలో అప్ చేసేటప్పుడు, సర్వీస్ చేసేటప్పుడు ఈ ట్రిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రేపొద్దున్న సైదుల్ గారు వచ్చేటప్పుడు మిమ్మల్ని అడగొచ్చు, ఎవరినైనా అడిగితే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నెట్వర్కర్ పని ఏంటంటే ఒక అరగంట సేపు మాట్లాడడం కాకుండా, సార్ నెట్వర్కర్ పని ఏంటంటే పనిని క్రియేట్ చేయడమే నెట్వర్కర్ పని అండి. అది కరెక్ట్ అంటే నేను అనేది ఏంటంటే మన ఒరిజినల్ పని అదే. ఇప్పుడు ఉన్నాము, అసలు మనం సింగిల్ గా వచ్చాము సిస్టంలోకి. సింగిల్ గా వచ్చినప్పుడు మనం ఎవరిని తీసుకురాము, మనం సింగిల్ గా వస్తాం. వచ్చిన తర్వాత ఆ ఎలాగైతే సింగిల్ గా వచ్చామో, సింగిల్ గా వచ్చి ఏక నిరంజనంగా మనమే సాధిస్తాం ఏదైనా. 10 మందితో సాధించేది కాదు ఇది. మనం వచ్చాము, నేర్చుకున్నాము, నేర్పించాము, మనం సాధించగలుగుతాం. అలాగేంటే మీరు ఈ పాయింట్ అనేది ఎందుకంటానంటే, నేను సైదుల్ గారి మీటింగ్ వచ్చి వినేటప్పుడు కొద్దిగా నాకు ఇంకా మనం అంటే ఇప్పటికి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్నది సిస్టంలో ఒక 30% లేదంటే ఒక 40% మేబీ నేర్చుకుని ఉండొచ్చు నేను. ఇంకా నేను కూడా 100% నేర్చుకోలేదు, నేర్చుకుంటూ ఉంటున్నాను ఇంకా. అంటే మనకేంటంటే సిస్టంలో ఇంకా గ్రో కావాలన్నా, లేదంటే మనం సొసైటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఈ నెట్వర్క్ కోసం బలంగా చెప్పాలన్నా మనం స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే వెస్టేజ్ ఫ్యామిలీ మనం అందరం కూడా, ఎవరు కూడా డ్రాప్ అవ్వడానికి ఇష్టపడం. ఎందుకంటే అందరూ కూడా చాలా మంది క్రాస్ టీమ్ అయినప్పటికీ కూడా మనం పలానా వ్యక్తి రాలేదంటే, ఏదే చాలా రోజులు రాలేదు ఏమైంది ఏంటి అడుగుతూ ఉంటాం. ఎందుకని? మనం ఇదివరకు బయట అవుట్ ఆఫ్ వెస్టేజ్ లో ఉండేటప్పుడు సెల్ఫిష్ అనేది ఎక్కువ ఉంటుంటది కామన్ గా. వన్స్ వెస్టేజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మనందరూ కూడా. అందువల్ల ఏంటంటే మనం ఇలా బాండింగ్ కూడా చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానంటే మా ఫ్యామిలీ కంటే ఎక్కువ నేను నా లైఫ్ లైన్స్ కానీ నా అప్లైన్స్ కానీ నేను గౌరవిస్తుంటాను. అలాగేంటంటే ఎప్పుడైతే మనం గౌరవించామో, ఎక్కువ వెయిట్ ఇచ్చామో ఇతరులకి, మన సిస్టంలో కూడా చక్కగా మనం రాణించగలుగుతాము. అందువల్ల ఏంటంటే మనం ఇంకా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. నేను ఏదో మీకు మంచి పాయింట్స్ చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలిసిన పాయింట్సే నేను చెప్పొచ్చు, అయినప్పటికీ తప్పదు. ఎందుకంటే ఈ రోజు ఈ హాఫ్ అన్ అవర్ కూడా మరి నాకు ఇచ్చారు కనుక ఈ టైం నాది. ప్రోడక్ట్ కోసం ఒక కొత్త వ్యక్తిని ఎలా అప్రోచ్ చేయాలో చెప్పాను మీకు. తర్వాత ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 30 రోజులు ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇచ్చి ప్లాన్ చెప్పి చేసామో వీళ్ళందరినీ ఎవ్రీడే మనం వారం రోజులు ఒక 7 రోజులు ప్రోడక్ట్ ఇచ్చాం కొంతమందికి, 7 రోజులు ఫాలోఅప్ చేయాలి. మళ్ళీ రెండో వీక్ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వెస్టేజ్ బిజినెస్ లో. ఐ మీన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో, మనం ఉన్న ఇండస్ట్రీలో 7 స్టెప్స్ లో వెరీ పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే ఫాలోఅప్ అనమాట. ఫాలోఅప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫాలోఅప్ వల్లే మనం స్లోగా అవడం జరుగుతుంది. దానికంటే ఇంపార్టెంట్ కూడా ఇంకొకటి ఉంది, మనకి సర్వీస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒక సింగిల్ పేస్ట్ తీసుకున్న పర్సన్ ఉన్నారు, పేస్ట్ నచ్చింది,
బట్ వచ్చి తీసుకోలేడు. మనం ఏం చేయాలి? అబ్దుల్ షబీర్ గారు కారులో కుకింగ్ ఆయిల్ పట్టుకెళ్ళి చాలా కిలోమీటర్లు పట్టుకెళ్ళి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే నేను నేర్చుకున్నా, మీరు నేర్చుకున్నా, ఎవరో ఒక లీడర్ నుంచి నేర్చుకునే తప్ప తల్లి కడుపులోంచి ఎవ్వరూ నాలెడ్జ్ పట్టుకొని రారు. అందువల్ల ఏంటంటే నేను కొంతమంది వ్యక్తుల్ని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఆ టాపిక్ మనం నేర్చుకున్న వ్యక్తుల్ని మర్చిపోకూడదు ఫస్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనం ట్రైన్ అయ్యాము, ఆ వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అంతే తప్ప మనకి అబ్దుల్ షబీర్ గారు నా రోల్ మోడల్ కాదు, నా అప్లయన్స్ నాకు రోల్ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్. మన తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తామో మన తల్లిదండ్రుల కంటే బయట వ్యక్తులు ఎవరు ఎక్కువ కాదు. అలాగే మన లైఫ్లో మనకి మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన వ్యక్తులు కానీ, మన మెంటర్స్ కానీ, మన అప్లయన్స్ కానీ, వీళ్ళకంటే బయట వ్యక్తులు ఎక్కువ కాదు. చాలా మంది ఏంటంటే నేను ఆ వ్యక్తిని ఇది అండి నేను ఇన్స్పైర్, నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అంతే తప్ప వెయిట్ అనేది మన అప్లయన్స్ కంటే, మెంటర్స్ కంటే ఎక్కువ ఎవరికి వెయిట్ ఇవ్వకూడదు. అది రూల్, యూనివర్స్ రూల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఫాలో అప్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రెగ్యులర్గా వర్క్ జరగట్లేదండి. అంటే నేను కూడా మధ్య మధ్యలో బ్రేక్లు ఇవ్వడం, రెగ్యులర్గా వర్క్ అనేది చాలా వెరీ పవర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. కన్సిస్టెన్సీగా అనేది వర్క్ చేయాలి. మనం బ్రేక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనమే నష్టపోతాం. ఎవరైతే సిస్టంలో ఉన్నారో బ్రేక్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే నష్టపోయేది మన అప్లయన్స్ నష్టపోరు, మన కంపెనీ నష్టపోదు. ఎవరైతే బ్రేక్లు ఇస్తున్నారో వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే టైం అనేది వెరీ 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 ప్రపంచంలో చాలా విలువైనది ఉన్నది అని అంటే అది టైం అనమాట. అందువల్ల ఏంటంటే టైంని మనం ఎక్కువగా బాగా యూజ్ చేయాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ అని కొటేషన్ ఉంటుంది కనుక మీరు టైం మాత్రం చాలా వాల్యుబుల్ అండి. ఒక్కసారి తిరిగి ఆ, ఖర్చు అయిపోయిన టైం మళ్ళీ మనకు రావాలంటే మీరు ఎన్ని కోట్లు పెట్టినా సరే రాదు. డబ్బు సంపాదించాలంటే ఇది చాలా మార్గాలు ఉన్నాయి, కానీ సమయాన్ని సంపాదించాలంటే దానికి మార్గమే లేదు. అందువల్ల ఏంటంటే సమయాన్ని అనవసరమైన పనులకి ఈ సమయాన్ని కేటాయించొద్దు. ఎందుకంటే ఏదో చిన్న చిన్న పనులకి లేదంటే ఎందుకు మీకు అవసరం, అనవసరం, అత్యవసరం అని ఒక టాపిక్ చెప్పాను ఒకసారి బ్రాంచ్లో. అవసరమైన పనులంటే మీరు ఫర్ సపోజ్ ఒక మ్యారేజ్ ఉంది, మీరు లేకపోతే మ్యారేజ్ ఆగిపోతుంది. లేదంటే ఒక ఫంక్షన్ ఉంది, ఒక వర్క్ ఉంది, ఒక ఇంటర్వ్యూ ఉంది, మీరు లేకపోతే ఆగిపోతుంది. అది అవసరం, మీరు వెళ్ళాలి. అంతే తప్ప మన పక్కింటోళ్ళకి ఫ్రెండ్ పెళ్ళికి అనుకోండి, పెళ్ళి ఉంది, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది అనవసరం పని. అత్యవసర పని ఉంటుంది అంటే హెల్త్ కానీ లేదంటే ఏదన్నా ఎమర్జెన్సీ కానీ ఇలాంటి కొన్ని వర్క్స్ వచ్చేటప్పుడు అది అత్యవసరం, అది కంపల్సరీ వెళ్ళాలి. వెస్టేజ్ కానీ ఇదేంటే మనం చక్కగా దీంట్లో గ్రో అవ్వాలంటే కొన్ని ఇవన్నీ అనవసరమైన యాక్టివిటీస్ అనేది మనం కొద్దిగా తగ్గించుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పిన తర్వాత ఆ వ్యక్తితో మనం టచ్లో ఉంటుంటాం కనుక జస్ట్ ఏంటంటే విజయవాడలో నేను లాస్ట్ టైం మన టీంతో రీయూనియన్కి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ ఏంటంటే నేను ఒక వ్యక్తి నుంచి టీము ఎలా తేవాలో కూడా చాలా మంది ఏంటంటే ఆ వ్యక్తి చెప్పట్లేదండి, రావట్లేదండి. ఇది కాదు, అన్నీ కావాల్సింది మనకేంటంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని మనం అప్రోచ్ అయిన తర్వాత ప్లాన్ ప్రోడక్ట్ కంటిన్యూషన్లో ఉన్న తర్వాత ఆ వ్యక్తితో మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆల్రెడీ పాయింట్ కొంతమంది తెలిసిన పాయింటే, వ్యక్తితో మీరు ఒకటే చెప్పాలి, సార్ ఇది మీరు ఏం లేదండి, ప్రోడక్ట్ బాగుంది కదా, ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పండి, ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పండి, ఇద్దరు నైబర్స్కి చెప్పండి, ఇద్దరు రిలేటివ్స్ చెప్పండి. ఈయన ఉండరండి ఎవరు కూడా. ఒక వ్యక్తికి ఇద్దరు ఫ్రెండ్స్ వండుకుంటా ఉండరు, ఇద్దరు రిలేటివ్స్ వండుకుంటా ఉండరు, ఇద్దరు నైబర్స్ వండుకుంటా ఉండరు. ఎందుకంటే వాళ్ళందరూ భూమి మీదే కదా ఉన్నారు, ఆకాశంలో లేరు కదా. అందువల్ల ఏంటంటే ఈ ఆరుగురికి ఎలా చెప్పాలనేది దీనికి ఒక ఫార్ములా ఉంది, బట్ అంత పెద్ద ఫార్ములా అవసరం లేదు. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు రిలేటివ్స్, ఇద్దరు నైబర్స్, ఈ యొక్క ఆరుగురు వ్యక్తులకి ఇలా చెప్పమని మీరు చెప్పాలి. ఎందుకు టీం ఎందుకు రాదు? మనం టీంని ఎలా తీసుకురావాలో తెలియక రావట్లేదు. అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తితో మీరు ఈ టీంని క్రియేట్ చేయాలి. అలాగ మీరు 30 రోజులు కనీసం 15 మందికి టీము వచ్చిన సింగిల్ పర్సన్ చెప్పిన 30 రోజుల్లో 15 మంది చేత కూడా కనీసం ఆరుగురికి చెప్పిన, తక్కువలో 15 రోజులకి ఆరుగురికి చెప్పిన చాలా టీం వస్తుంది. అసలు ఖాళీ ఉండదండి, నెట్వర్కర్కి అసలు ఖాళీయే ఉండకూడదు.
పని లేదని బాధపడి కొంతమంది ఉంటారు. కానీ పని క్రియేట్ చేయడం కూడా ఎప్పుడైతే వచ్చిందో ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదంటే అప్పుడు మీరు భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. అందువల్ల ఏంటంటే ఈ నెట్వర్క్‌లో ఉన్న పర్సన్స్ టీమ్‌ని ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం చక్కగా నేర్చుకోవాలి. మీరు ఈ పాయింట్స్ అన్నీ చక్కగా పాటిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏంటంటే ఫోకస్డ్‌గా వర్క్ చేయట్లేదండి. ఇప్పటికి కూడా నాకు ఆహ్, వెస్టీజ్‌లో ఉన్నప్పటికి కూడా నాకు చాలా కంపెనీస్ ఇలా జింజర్‌తో అదే అల్లంతో తయారు చేసిన కంపెనీలని, లేదంటే ఇలా ప్రొడక్ట్స్ ఉన్నాయని, లేదంటే మీరు ఇలా బావుంటదని, రియల్ ఎస్టేట్ అని ఇలా చాలా కంపెనీలు. నేను వెస్టీజ్‌లో జాయిన్ అయిన తర్వాత చాలా కంపెనీలు నన్ను టచ్ చేసాయి. లేటెస్ట్‌గా ఒక 6 నెలల క్రితం కూడా మన వెస్టీజ్‌లో కూడా వచ్చారు బయట కంపెనీలు. అయితే ఇలా కాకుండా నాకున్నదేంటంటే, ఫస్ట్ నుంచి నాకున్న అలవాటేంటంటే, ఏదైనా ఒక ప్లాట్‌ఫార్మ్, ఒక ఫీల్డ్ ఎంచుకున్నానంటే, ఆ ఫీల్డ్ లోతు చూడకుండా నేను వదలను. ఆ ఫీల్డా? నేనా? ఆ ఫీల్డా? నేనా? ఆ ఫీల్డా? నేనా? అంటే ఏదో తేల్చుకోవాలి. నేను ఆహ్, బిఫోర్ వెస్టీజ్ నేను ఆటో డ్రైవర్‌గా కూడా పనిచేశా. బోర్‌వెల్స్‌తో పాటు ఆటో డ్రైవర్‌గా చేశా. పాలు కేంద్రం పాలు కూడా వ్యాపారం చేశాను. ఫైనాన్స్, అగ్రికల్చరు, జాబు ఇలా కొన్ని రకాల బిజినెస్‌లు కూడా చేశా. అయితే ఏ ఫీల్డ్ అయినా నాకేంటంటే చూస్తాను. ఓకే. ఈ ఫీల్డ్ ఎంతవరకు ఎళ్తది? ఏంటి? అని నేను దాన్ని కొద్దిగా డీప్‌గా ఎళ్లి చూస్తుంటాను. ఆహా! ఓకే. ఇది మనకు సెట్. ఎందుకంటే నాకున్న డ్రీమ్స్, ఐ మీన్ మనందరికీ ఉన్న డ్రీమ్స్ కూడా చిన్న డ్రీమ్స్ కాదు. చాలా పెద్ద డ్రీమ్స్. పెద్ద డ్రీమ్స్ ఉండాలంటే ప్లాట్‌ఫార్మ్ మంచిదై ఉండాలి. అలాగే ప్లాట్‌ఫార్ము పెద్దదై ఉండాలి. చిన్న ప్లాట్‌ఫార్మ్‌లో చిన్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వవు. అలాగే మన డ్రీమ్ ఎందుకంటే మన నెట్‌వర్కర్‌కి ఎప్పుడు కూడా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి గనక, మనందరికీ పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి, మనం ఎంచుకున్న ప్లాట్‌ఫార్మ్ కూడా మంచిదే. అలాంటప్పుడు వర్క్ చేసే విధానం ఏం చేయాలంటే, చాలా ఫోకస్‌గా చేయాలి. 10 బిజినెస్‌లు చేసి 10,000 సంపాదించే దానికంటే, వెస్టీజ్‌లో ఒక లెగ్ డెవలప్ చేసుకొని ఎల్‌ఓబి కొడితే, 10 బిజినెస్‌లో రావాల్సిన 10,000 ఒక లెగ్‌లో వస్తాయి. అందువల్ల ఏటంటే మన వెస్టీజ్‌ని చాలా స్ట్రాంగ్‌గా నమ్మండి. స్ట్రాంగ్‌గా మీరు డిసైడ్ అవ్వండి. దీన్ని ఫోకస్‌గా చేయండి. మీకు సక్సెస్ ఫార్ములా చిన్న కొటేషన్ మీకొకటి చెప్తాను. ఫోకస్ అంటే ఏంటంటే, ఫోకస్‌లో ఎఫ్ వచ్చి మీకేంటంటే వీలైతే రాసుకోండి. ఇంపార్టెంట్ అయితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీలు కుదిరితే. ఫోకస్ ఏంటంటే ఫాలో సిస్టమ్. ఎఫ్ అనేది ఏంటంటే ఫాలో. ఏం చేయాలి? ఫాలో అంటే ఏంటంటే ఫోకస్‌లో ఎఫ్ ఏంటంటే ఫాలో. అంటే ఫాలో అవ్వాలి. దేన్ని ఫాలో అవ్వాలి? మనం ఒక సిస్టమ్‌లో ఉన్నాం. ఆ సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఔట్ ఆఫ్ సిస్టమ్ మనకు అవసరం లేదు. ఆ సిస్టాన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫాలో అవ్వాల్సిందేంటంటే అప్లైని ఫాలో అవ్వాలి. ఈ రోజుకి నేను రవికృష్ణ గారి చేతిలోనే ఉన్నాను. అంటే నేను అంటే నేను ఇందులో ఉన్నాను కనుక, ఈ ఫీల్డ్‌లో ఉన్నాను గనక నాకు మార్గాన్ని వెలుగు చూపించే నా గురువుగారు గనక, నేను నా అప్లయన్స్ చేతిలోనే ఈ రోజుకి కూడా స్టిల్ ఇప్పటికి కూడా నేను అప్లయన్స్ చేతిలోనే నేను ఉన్నాను. బయటికి దాటిపోలేదు. అలాగేంటంటే ఫాలో ద లైఫ్ లైన్స్. లైఫ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు రాంగ్ రూట్‌లో ఎళ్ళొచ్చు. లేదంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. వాళ్ళు అడగలేకపోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు రవికృష్ణ గారున్నారు. చాలామంది అంటే స్కూల్‌లో కూడా మా పిల్లలు కూడా సార్ దగ్గరే చదువుకున్నారు. సార్ అంటే ఇలా పేరు చెప్తే చాలు. అమ్మో! అంటే, అంటే కొంతమంది వ్యక్తులు బట్టి ఆ ఫియర్ అనేది ఉంటది. అలాగేంటంటే మన లైఫ్ లైన్స్ కూడా ఆహా! సార్ ఏమైనా అనుకుంటారేమో! ఒకవేళ అడిగితే ఏమన్నా తక్కువగా అనుకుంటారేమో. అంటే మనకంటే ఎడ్యుకేటెడ్ మన అంటర్‌లో మనకంటే ఎడ్యుకేటెడ్ వచ్చి జాయిన్ అవుతున్నారు గనక వాళ్ళు ఏదైనా అనుకుంటారు. అయితే అప్పుడు మనం ఏంటంటే ఫాలో చేయాలి. వాళ్ళతో కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండడం, ఆహ్, చక్కగా మాట్లాడితే ఏమవుద్దంటే వాళ్ళు మనకి ఎనీ డౌట్ ఏమైనా ఉంటే వాళ్ళు మనల్ని అడుగుతారన్నమాట. ఇద్దరు డిస్కస్ చేస్తేనే కదా మనకి అప్‌లైను, లైఫ్‌లైను ఇద్దరు డిస్కస్ చేసినప్పుడే ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతది. అలాగేనంటే ఫాలో అనేది ఏంటంటే అప్‌లైన్ ఫాలో చేయండి. సిస్టమ్ ఫాలో చేయండి. అలాగే లైఫ్ లైన్స్‌ని ఫాలో చేయండి. 100% ఇది చేయాల్సిందే ఖచ్చితంగా. తర్వాత ఫోకస్‌లో ఇంకొక నెక్స్ట్ వర్డ్ వచ్చి వన్ అనమాట. ఫోకస్‌లో వన్. అంటే ఒకదాన్నే నమ్ముకోవాలి. 10 బిజినెస్‌లు చేయకుండా ఒకదాన్నే నమ్ముకొని ఈ రూట్ ఎంచుకుంటే మనకు చక్కగా దీంట్లో గ్రో అనేది ఉంటది.
నెక్స్ట్ వర్డ్ వచ్చి కోర్స్. ఇప్పుడు మన నెట్వర్క్లో ఏంటంటే ఒక కోర్సు నేర్చుకుంటూ ఉంటున్నాం. కోర్స్ ఏంటంటే ప్రొడక్ట్ కోసం అని, ఒక ప్లాన్ కోసం అని, ఇది ఒక కోర్సు. ఇప్పుడు సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక కోర్స్ అది ఒక మార్గం అనమాట. అంటే తెలుగు నేర్చుకొని హిందీ టీచర్కి వెళ్ళామనుకోండి, అది అవుట్ ఆఫ్ సిస్టమ్. అంటే అది మీరు నేర్చుకున్నది ఒకటి, మీరు ట్రై చేసేది ఒకటి. అక్కడ ఫెయిల్ అయిపోతాం. మనం నేర్చుకున్నది తెలుగు, మన హిందీకి వెళ్ళామనుకోండి సబ్జెక్టు, అది ఎలా ఉంటుందంటే అది నాట్ సూటబుల్ అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఒక మార్గాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ అంటిల్ అంటే జర్నీ. అంటే మనం ఎక్కడి వరకు సక్సెస్ అయ్యేంత వరకు. దీని అర్థం ఏంటంటే ఫోకస్ అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. అంటే మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఒకే కోర్సుని ఫాలో అవ్వండి అని అర్థం అండి దీనిది. అందువల్ల ఏంటంటే ఒకే కోర్సుని మనం వెస్టేజ్ అనేది ఒకే కోర్సు. అందులో సబ్జెక్ట్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ ప్లాన్ మోటివేషన్స్ ఉంటాయి కనుక వెస్టేజ్ని బాగా స్టడీ చేయండి, నేర్చుకోండి, నేర్పించండి. ఒకే కోర్సు, ఒకే మార్గాన్ని ఎంచుకోండి. ఒకే మార్గాన్ని, ఇది ఫోకస్ అనేది అదే చెప్తుంది. ఒకే మార్గాన్ని మీరు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయ్యేంత వరకు ఒక మార్గాన్ని ఎంచుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి. ఒకే మార్గాన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి మనకి ఈ ఫోకస్ అనే వర్డ్ చెప్తుంది. నెక్స్ట్ మీకు సక్సెస్ నీడ్ బిగ్ సాక్రిఫైస్. నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ నీడ్ బిగ్ సాక్రిఫైస్. ఇప్పుడు వెస్టేజ్ లో డెవలప్ అవ్వాలి 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 అని అంటే వెస్టేజ్ కి మనం ఏమి ఇస్తున్నాం అనేది కూడా కావాలి. ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎప్పుడు ఎదుటి వ్యక్తి మనం రెస్పెక్ట్ ఇవ్వరు, మనం ఇచ్చినప్పుడే ఎదుటి వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఫస్ట్ ఇవ్వడంలోనే స్టార్ట్ అయింది. అందువల్ల ఏంటంటే ఇక్కడ వెస్టేజ్ కూడా ఏం అడుగుతుందంటే సక్సెస్ నీడ్ బిగ్ సాక్రిఫైస్. నువ్వేమిస్తున్నావు వెస్టేజ్కి? నువ్వేమిస్తున్నావు వెస్టేజ్కి? నువ్వు టైం ఇస్తున్నావా, లేదంటే ఇంపార్టెంట్ ఇస్తున్నావా, రెస్పెక్ట్ ఇస్తున్నావా? ఇవి చాలా ఉంటాయి. ఓళ్ళు ఏంటంటే ఏదంటే నేను ఆఫీసులో కూర్చుంటున్నానండి, లేదంటే ఒకరికి ప్లాన్ చెప్పా, ఇది కాదు. వెస్టేజ్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత మీరు టైం ఇవ్వాలి, తర్వాత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఇంపార్టెన్స్ ప్రియారిటీ కేటగిరీస్ మీకు చెప్పేటప్పుడు మలినాథ్ గారు ఒకసారి మన రాటరీలో చెప్పారు. ప్రియారిటీ మీరు దేనికి ఇస్తున్నారు అనేది కావాలి. వెస్టేజ్ అడిగేది కూడా ఏంటంటే మీ బ్లడ్ మీ ఆస్తి రాయిపించుకోవట్లేదు. వెస్టేజ్ ఏమంటుందంటే మీరు నా నా ప్లాట్ఫామ్ అంటే నా భుజాలపైన ఉన్నారు కనుక మిమ్మల్ని నేను ఎక్కడికో తీసుకెళ్తాను, ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని నిలబెడతాను, మీరు నా కోసం ఏమివ్వగలుగుతున్నారు అని వెస్టీజ్ ప్రశ్నిస్తుంది మనల్ని. వెస్టీజ్కి నోరు లేదు పాపం. ఎవరి రూపంలో మాట్లాడుతుంది? అప్లయన్స్ రూపంలో, మన పరిస్థితుల రూపంలో మాట్లాడుతుంది. ఏదైనా ఇస్తేనే కదా. వెస్టేజ్కి ఏమి ఇవ్వాలి? మంచి టైం ఇవ్వాలి, మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. వెస్టేజ్ని ఫస్ట్ ప్లేస్లో మీరు పెట్టినప్పుడే వెస్టేజ్ మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచుతుంది. అందువల్ల ఏంటంటే మీరు చక్కగా వెస్టేజ్కి ఇవ్వాల్సినవి అన్ని కూడా మీరు ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్పేది కాదు, ఇది ఓవరాల్గా యూనివర్స్ చెప్పేది, ప్లస్ అందరూ చెప్పేది కూడా. దానివల్ల మీరు ఇవ్వాల్సింది ఏంటంటే వెస్టేజ్కి చక్కగా మీరు ఎక్కువ టైం ఇవ్వండి. అప్పుడే మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు. తర్వాత సక్సెస్కి ఇంకో పాయింట్స్ ఏంటంటే సక్సెస్ నాట్ లక్. అంటే సక్సెస్ అనేది అదృష్టం కాదు, ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్. సక్సెస్కి గేమ్ ఏంటంటే ఇది ఒక లక్ ఏం కాదు, అదృష్టం కొద్ది వచ్చేసేది ఏం కాదు. ఇది హార్డ్ వర్క్, పేషెన్సీ అనేది ఖచ్చితంగా మనం సక్సెస్ కోరుకుంటుంది. కాబట్టి మనం ఈ కొన్ని పాయింట్స్ కూడా మీకు నేను నచ్చి అదే మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే సైకాలజీ ఏం చెప్తుందంటే వెన్ యూ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. నువ్వు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టావో ఎక్కువ ప్రాబ్లమ్స్ నువ్వు భరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెన్ యూ ఫోకస్ ఆన్ పాసిబిలిటీస్, ఎప్పుడైతే పాసిబిలిటీస్ మీద దృష్టి పెట్టావో యూ విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్. ప్రాబ్లం మీద దృష్టి పెట్టినప్పుడు ప్రాబ్లమ్సే ఉంటాయి మన దగ్గర. ఎప్పుడైతే
ఫోకస్ పాసిబిలిటీస్ మీద పెట్టారో మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ ఫోకస్ పాయింట్ మీద నేను చెప్పాలనేసి నేను ఈ టాపిక్ తీసుకున్నాను. లీడర్స్, మీకు మీకు ఆ, నచ్చిన నచ్చిన పాయింట్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కొద్దిగా రెక్టిఫై చేయాలి, మరి ఎక్స్క్యూజ్ చేయాలి. నెక్స్ట్ టైం మంచి సెక్షన్ ఇచ్చేటప్పుడు వేరే టాపిక్ మాట్లాడతాను. ఆ, ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు రవికృష్ణ గారికి, భూపతి గారికి, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఆ, నా థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. మీ యొక్క డ్రీమ్ సార్. సరే, నా డ్రీమ్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఒకటే మోటో సార్. నాకున్న యాక్టివ్ లీడర్స్ లో వాళ్ళందరికీ ఇన్కమ్ ఇప్పించాలి. ఫస్ట్ నుంచి నా ఇంటెన్షన్ అదే. నా టీమ్ కి, నా లైఫ్ లైన్స్ కి మంచి ఇన్కమ్ ఇప్పించాలి. నేను ఈ ఆగస్ట్ ఇయర్ లో 1 lakh టచ్ చేయాలి. ప్లస్ నేను ఎంతలాగా ఆశపడుతున్నానో టచ్ చేయాలని సేమ్ యాస్టీజ్ గా నా టీమ్ కి ఇప్పించాలనే మోటో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో మీ థ్యాంక్ యూ యొక్క సార్. ఇంటెన్షన్ అనేది మాకు చాలా బాగా అర్థమైందండి. సో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది చాలా సింపుల్గా క్లియర్గా చెప్పారండి. ప్లాన్ చెప్పే విధానం అని, అదేవిధంగా ఎంత అవసరమో అంతే చెప్పాలని, సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, సో నెట్వర్క్ యొక్క బాధ్యత ఏంటి, సో ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, సో ఎలా నెట్వర్క్ క్రియేట్ చేయాలన్నది చాలా చక్కగా సో మీ యొక్క అనుభవంతో చెప్పారు. అదేవిధంగా ఫోకస్ గురించి కూడా చెప్పారు సార్. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైట్ చేయండి. ముందుగా మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్ట్రాడినరీ అద్భుతంగా ఉంది సెషన్. చాలా బాగా చెప్పావు. నిజంగా Thank you, sir. అంటే మన సిస్టమ్ కి ఏం కావాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఈ మన వేరే ఆ, పనులు వేరు, ఉద్యోగాలు వేరు, మన బిజినెస్ వేరు. సో ఈరోజు ప్రతి పాయింట్ కూడా అద్భుతమే. ప్రతిదీ కూడా నేర్చుకున్న అంటే నాకేమనిపించిందంటే ఎంత నేర్చుకుంటే ఎంత బాగా చెప్పగలుగుతారు. లెర్నింగ్ నాకు ఫస్ట్ నుంచి అదే. రాజు, లీడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన అప్పులరాజు గారు కూడా ఎప్పుడు కూడా ఎట్లా సార్, నేను బాగా నేర్చుకోవాలి సార్, నేను బాగా నేర్చుకుంటాను. నేను నేర్చుకున్న ఫస్ట్ లో ప్రతిదీ కూడా ఎక్కువ నేర్చుకునేడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు అనమాట. ఎక్కడ మీటింగ్ వెళ్ళినా, ట్రైనింగ్కి వెళ్ళినా రాసుకోవడం, ప్రతి లీడర్లో ఏ పాయింట్ చెప్తున్నారని ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవడం. నిజంగా రాజు రావడం కూడా ఒక ఇది మాట. చెప్పారు కదా ఎలా వచ్చారో. మా స్కూల్లో ఒక వాలంటీర్ వర్క్ చేస్తున్నారు. ఆ వాలంటీర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వాలంటీర్ అప్పలరాజు గారిని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే చాలా మంది అనుకుంటారు లీడర్స్ అంటే డైరెక్ట్ గా వచ్చేస్తారేమోనండి. కాదండి, మనం చేస్తూ ఉండి మన యూనివర్సిటీకి కనెక్ట్ అయ్యి నాకు ఒక మంచి లీడర్ కావాలి, మంచి టీం కావాలి అనుకుని వర్క్ చేస్తూ ఉంటే ఎలాగైనా వస్తారు. సో ఈ రోజు అప్పలరాజు గారు వెస్టేజ్ లోకి రావడం కూడా అలానే జరిగింది. వచ్చిన తర్వాత నుంచి అప్పలరాజు గారి జర్నీ ఏంటంటే నేర్చుకునే తత్వం, చాలా చాలా మాట నేర్చుకునే తత్వం కానీ, క్రమశిక్షణ కానీ, ఒబీడియన్స్ కానీ, రెస్పెక్ట్ కానీ, అందరితో మాట్లాడే విధానం కానీ, అంటే మన సిస్టమ్కి ఏం కావాలో అన్ని క్వాలిటీస్ ని అప్పలరాజు గారి దగ్గర ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవాలి. ఒకటోటి ఒకరు మనం కొన్ని చూసి నేర్చుకుంటాము, కొన్ని చేస్తూ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా. సో నిజంగా చాలా ఆ మన మొదట్లో అప్పలరాజు గారి సిస్టమ్ లోకి వచ్చినప్పటికి ఇప్పటికీ కూడా చాలా ఒక ఎక్సలెంట్ లీడర్షిప్ అనేటువంటిది తయారైంది. సో ఒక లీడర్ తను తయారయ్యారు అంటే తయారు చేయగలరు, నో డౌట్ అందులోని. ఇప్పటికే మంచి లీడర్స్ తయారు చేస్తున్నారు అప్పలరాజు గారు. ఈ సిస్టమ్ లో కొద్ది సంవత్సరాలు నిలబడితే ఆటోమేటిక్ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఆ నిలబడడానికి ఏం కావాలి, నిజంగా ఫోకస్ అనే వర్డ్ ని, ఫోకస్ అంటే తెలుసు కదా అందరికీ కూడాని, ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ అంటారు. అలాంటి ఫోకస్ గురించి చాలా బాగా చెప్పారు. అప్లైనర్ అసలు కొత్త వాళ్ళని చాలా మంది చేసే మిస్టేక్స్ ని ఈ రోజు రెక్టిఫై చేసుకోవచ్చు ఈ జూమ్ మీటింగ్ ద్వారా. చాలా మంది వచ్చి ఏంటంటే జాయిన్ చేసేసాము, ఇచ్చేసాము, లేదా మన ప్రొడక్ట్ని అసలు ముందు మన ఇంట్లోకి పరిచయం చేయాలి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఎలా మాట్లాడాలి,
ఏ విధంగా చేయాలి, ఎట్లా ఫాలోఅప్ చేయాలి, మనం టీంతో ఎలా ఉండాలి, నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు అరగంట సెషన్ అయినా సరే ఎంత ఫాస్ట్ గా అయిపోయింది, ఏదో ఇప్పుడే 5 నిమిషాలు అయింది మొదలు పెట్టినట్టుంది. చాలా బాగుంది. సో నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చారు అప్పలరాజు గారు. నిజంగా లీడర్స్ అందరూ కూడా చాలా ఇట్లాంటి నా ట్రైనింగ్స్ కోసం, నాలెడ్జ్ కోసమే మనం జూమ్ మీటింగ్ పెడుతున్నాము. ఇంకా ఈ రోజు నిన్న ఎంతమంది వచ్చారు, ఇవాళ ఎంతమంది వచ్చారు అంటే ఫాలోఅప్ ఇంకా పెరగాలి. ఆ 40 కూడా ఫిల్అప్ చేయాలి. లీడర్స్ అందరూ కొంచెం ఫోకస్ చేయండి, బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్స్ అందరూ కూడా. రాజు, వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ అద్భుతం చేశారు. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో 100% అవుతుంది, నో డౌట్. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం డిసైడ్ అయ్యాము అంటే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా అవుతుంది. ఈ సంవత్సరం కార్ కూడా ప్లానింగ్ అయిపోయింది. సో కార్ తీసుకోవడం, ఈ ఇయర్ లో 1 lakh కొట్టడం, మీ టీం కూడా 1 lakh వచ్చేలా ప్లాన్ చేయడం, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు యూనివర్స్. మనకి ఏం కావాలో మనం ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అండ్ అప్పలరాజు, వన్స్ సార్ అగైన్ థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అప్పలరాజు సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ రమణమ్మ. సార్, ఈరోజు మీ యొక్క సెషన్ అయిపోతుందేమో అంటే యూట్యూబ్ లైవ్ వస్తుంది, కానీ 3 times లేచాను సార్. ఎందుకంటే మీరు స్టార్ వరకు ఒక అప్పలరాజు గారిలా కనిపించారు. ఎప్పుడైతే స్టార్ కంప్లీట్ అయ్యారో మీలో అసలు రూపం బయటపడిందండి. చాలా అద్భుతమైన తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, అటు ట్రైనింగ్ ఇచ్చారు, ఇటు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పారు. ఫోకస్ ఏ విధంగా పెడితే దాని మీనింగ్ చెప్పి మరీ కరెక్ట్గా మీరు ఒకే దాన్ని చివరిదాకా నేర్చుకుంటూ ఒక కోర్సులా తీసుకొని వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పారండి. ఇంకా చాలా అద్భుతమైన పాయింట్స్ అన్నీ కూడా ఇంక అసలు నేనైతే 4 పేజీలు రాశానండి. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. అసలు 1 అవర్‌లో అయినా సరే ఇంత సెషను, ఇంత క్లారిటీగా, ఇంత అద్భుతంగా చెప్పలేరేమో. ఆహ్, ఇంకొక విషయము చాలా క్లారిటీగా చెప్పారు. క్రాస్ లైన్ అనేది టైంని వృధా చేసుకుంటున్నాము. వాళ్ళతో మనం మాట్లాడి, వాళ్ళ మీద దృష్టి పెట్టడం వలన ఏదైనా సరే మన అప్‌లైన్, మన లైఫ్ లైన్. తల్లి, తండ్రి తర్వాత మన అప్‌లైన్స్‌కి, మన లైఫ్ లైన్స్‌కి మనం ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇస్తామో మన సక్సెస్ ఉంటుంది అని చెప్పారండి. అద్భుతం అండి. ఇంక వర్ణించలేం సార్. ఖచ్చితంగా మీరనుకున్నట్టుగా ఈ ఇయర్‌లో 1 lakh తీసుకొని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి టీమ్‌కి మీరేదైతే డెవలప్ చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నేచర్‌కి మనం ఇచ్చాం కాబట్టి 100% వస్తుంది సార్. అలాగే మన గ్రేట్ అప్‌లైన్స్ డ్రీమ్స్, లైఫ్ లైన్స్, నా డ్రీమ్స్, మీ అందరి డ్రీమ్స్ కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ సో యూ. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్ అండ్ రవికృష్ణ గారు అండ్ ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అప్పలరాజు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ రవితేజ గారు. సూపర్ సార్, సూపర్ సెక్షన్ అండి నిజంగాను. ఒక సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే మీరు మెసేజ్ అదే ఎప్పుడు జూమ్ ఇచ్చినా, హాల్ మీటింగ్ ఇచ్చినా సరే మంచి మెసేజ్ అనేది ప్రతి ఒక్కరు కూడా వెళ్తుందండి. ఫోకస్ అనే మాట గురించి కానీ, అసలు హౌ టు అప్రోచ్ కన్జ్యూమర్ అనేది విధానం, చెప్పే విధానం కానీ చాలా బాగుందండి. ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఎలా చెప్పాలనేది క్లారిటీ ఇచ్చారు. సూపర్ ఓవరాల్ గా. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే కనుక ఈ యొక్క జూమ్ మీటింగ్ రిపీట్ గా మళ్ళీ వినిపిస్తే కొత్త వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సూపర్ సార్ సెక్షన్. మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్ చెన్న వెంకటేష్ గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్. రవణమ్మ మేడం గారు గుడ్ మార్నింగ్. సార్ బాగుందండి సెషన్. మొత్తం పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ కలిపి అవేర్నెస్ వచ్చేలాగా ఉందండి సెషన్.
ఆ తర్వాత ఫోకస్ గురించి, తర్వాత కొత్త వాళ్ళని కలడం, పాత వాళ్ళని కలడం, అన్ని విషయాలు కూడా మొత్తంగా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. అలాగే మీ ఇయర్ ఎండింగ్కి 1 lakh కంపల్సరీగా ఖచ్చితంగా టచ్ చేస్తారో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందండి. మీ లైఫ్ లైన్ అంతా కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటారు. యూనివర్స్ కనెక్ట్ అయిందని మన సార్ చెప్పారు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, డైమండ్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ అప్పుల్ రాజ్ గారు. ఈరోజు గుడ్ అయితే మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఎందుకంటే మనం ఒక దానికి ప్రయారిటీ ఇచ్చి ఒక దాని గురించి ఇన్కమ్ ఆలోచిస్తే అక్కడ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే అక్కడ జరుగుతుంది సార్. వేరే వేరే బిజినెస్లు వేరు సార్, మనం వెస్టేజ్ అనేది వేరు సార్. ఎంతగా ప్రేమిస్తేనే అంతగా మనకు వస్తుంది సార్. ఇది నమ్మితేనే నిజం, నమ్మకపోతే అబద్ధం సార్. నిజంగా లాస్ట్ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. నాకు చాలా బాగా కనెక్ట్ అవ్వింది. ఎందుకంటే ఎవరినో మన హీరోని చేయకూడదు సార్. మన అప్లైనే మన హీరో. అప్లైన్ మనం మంచి గురించి ఆలోచిస్తారు, మనం ఎలా వెళ్తే బాగుంటుందని అంటారు. నిజంగా మన మన అప్లైన్ మన లైఫ్ లైన్స్ ఎప్పుడైతే వేరే వేరే లైన్స్తో ఉన్నారో వాళ్ళు సోది చెప్పుకోవడాన్ని తెప్పించి ఎందుకు పనికిరారు. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ అయిన క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వనందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. అలాగే నా డ్రీమ్స్ కూడా నేను ఏదైతే అనుకుంటున్నానో నా లైఫ్ లైన్స్కి నా డ్రీమ్స్ మన వెస్టేజ్ని నమ్ముకునే వాళ్ళందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వనందుకు ఆ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఇస్తే అందరికీ కూడా ఫీడ్బ్యాక్ ఇద్దామండి. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా స్వీట్ అండ్ షార్ట్ అని చెప్తూ ఉంటారండి. అంత ప్రతి పాయింట్ చాలా చాలా వాల్యుబుల్ అండి. టైము మనీ చెప్పారు. అలాగే మనం బయట మన ఫీల్డ్ ఎలా చేయాలని ప్రతి పాయింట్ చాలా చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. ఇది మరొకసారి విని రాసుకోవాలి అన్నంత అద్భుతంగా చెప్పారు. మీరు ఎప్పుడు సెషన్ ఇచ్చినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మరొకసారి చాలా మన వెస్టేజ్లో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు చాలా చాలా సూపర్గా చెప్పారు సార్. ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయ్యింది. అలాగే నిత్య విద్యార్థి అని నేను ఒకసారి ముందెప్పుడో వినున్నానండి. అలాగే అది మళ్ళీ రిపీట్ చేశారు. ఇది మాత్రం 100% 100కి 1000% కరెక్ట్ సార్. మనం లైఫ్లో మన యూనివర్స్లో చాలా ఉంది తెలుసుకోవాల్సింది. అంతకంటే ఎక్కువ ఉందండి మన వెస్టేజ్లో. ఎందుకంటే చాలా చాలా అపనమ్మకాలు పక్క నుండి అటు ఇటు ఏవో వస్తుంటాయి కదా. ఇవన్నిటినీ దాటుకొని మనల్ని మనం నిరూపించుకోవాలి అంటే ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి. ఎంతో అదృష్టమైతే కానీ ఈ ప్లాట్ఫామ్ దొరకదని నేను భావిస్తున్నాను. అది మనందరం నిరూపించుకొని ఒక 1 lakh అచీవ్ చేసి ముందుకు వెళ్ళే ప్లాట్ఫామ్ని మనకు భగవంతుడు ఇచ్చినందుకు మనం సదా కృతజ్ఞతలతో ఉన్నందుకు విశ్వానికి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీరు చాలా స్వీట్ అండ్ షార్ట్గా మంచి విషయాలు చెప్పారు సార్. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినందుకు అలాగే నా డ్రీమ్స్ మన అప్లైనర్స్ డ్రీమ్స్ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. విష్ యూ వెల్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. మీరు చెప్తుంటే నాకు బిఫోర్ స్టార్ అయిన అప్పలరాజు గారిలా కనిపించలేదండి. అంటే చాలా ఇప్పుడే మా అమ్మగారితో మాట్లాడుతున్నాను. చాలా మారిపోయారు. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. మారడం వల్ల మీ సక్సెస్ అనేది వచ్చింది సార్. నిజంగా
చాలా ఎక్సలెంట్‌గా ఉంది సార్ సెషన్. ఫోకస్, మీనింగ్ చెప్పారు కదా సార్. నిజంగా ఒకే దాన్ని పట్టుకొని సక్సెస్ అయ్యే వరకు చేస్తే ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అనేది యూనివర్స్ ఇస్తది సార్. థ్యాంక్ యూ సార్. ఇంత ఎక్సలెంట్ సెషన్ ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ అండ్ మేడం. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్, రవికృష్ణ సార్, అప్పలరాజు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎన్ఎన్ పట్నం సత్యవతి మేడం, స్టార్ డైరెక్టర్ లైన్ సార్. నేను చాలా బాగా చెప్పారు సార్. నిజంగా చాలా నేర్చుకున్నాను మీ నుంచి ఈ రోజు అయితే. అంటే ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాం, కానీ ఈ రోజు అన్ని మీటింగుల సెక్షన్ కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ లో ఇచ్చినందుకు చాలా సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా అంటే నాకు కూడా మీరు ఆఫీసులో నేను 2-3 టైమ్స్ నా లైన్స్ వచ్చినప్పుడు మీరు ప్లాన్ చెప్పి చాలా అలాంటి మైండ్ సెట్ కూడా మీది సార్. నిజంగా మాది మీది అనే తేడా అభిప్రాయం లేకుండా అందరినీ కూడా ఒకేలా తీసుకెళ్తారు సార్. నిజంగా అంటే మన లైఫ్ లైన్స్ ని మన రైట్ సైడ్ కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది సార్. నేను ఇప్పటి నుంచి అదే చేస్తాను. మన లెఫ్ట్ రైట్ కూర్చోబెట్టకూడదు అన్నారు. ఫ్లాక్స్ ఆయిల్ ఎవరిని టచ్ చేస్తుంది చెప్పారు. టీ పొడి ఎవరిని టచ్ చేస్తుంది, పేస్ట్ అయితే అందరినీ టచ్ చేస్తుంది. ఇలా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అందించారు సార్. ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకోవడానికి ఈ రోజు చాలా సెక్షన్ మంచిగా ఇచ్చినందుకు, ఈ సంవత్సరానికి మీరు కార్ తీసుకొని 1 lakh తీసుకున్నందుకు విశ్వానికి మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. చాలా థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you, మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. ఈరోజు సార్ ఎక్సలెంట్గా చెప్పారండి. అంటే మన ఫీల్డ్ వర్క్లో ఎలా ఉండాలి, మన టీంతో ఎలా ఉండాలి, అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి, మన అప్లైన్కి ఎలా గౌరవం ఇవ్వాలి, అలాగే మనం అదే మన పక్క లగ్గులతో అంత ఎక్కువ టచ్మెంట్ ఉండకూడదు. ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. మీరు త్వరగా 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్. గుడ్ ఇవాళ మార్నింగ్ మేడం. సెషన్ అన్నది స్టార్ లా చెప్పలేదండి, ఒక క్రౌన్ లాగా చెప్పారు. ప్రతి దాని గురించి మనం నిలబడితే కనబడతాము, మన గురించి మనం ఇది చేయాలి కానీ ఎదటోళ్ళని గొప్పగా ఇది చేయకూడదు అని అది కూడా ఉంది. ఒక ఫ్యామిలీలో అందించే ప్రొడక్ట్ కోసం కూడా చెప్పారు. పేస్ట్ అయితే ఫ్యామిలీ మొత్తం వాడుకుంటాం, అదే ఫ్యాక్సైల్ కానీ ఏదైనా అయితే హెల్త్ బాగోకుండా ఉన్న వాళ్ళు వాడుకుంటారు అన్నది, అది చాలా బాగా నచ్చింది సార్. మీరు జూన్ ఎండింగ్ కల్లా చక్కగా క్రౌన్ డైరెక్టర్ అయ్యి లక్స్ తీసుకొని మీ టీంని కూడా సక్సెస్ చేయాలని, వాళ్ళకి వెలవోబీలు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజైతే అంటే ప్రతి జూమ్ వింటాం కానండి, ఈ రోజు ఏదో కొత్తగా విన్నట్టు, కొత్త కొత్త పాయింట్లు విన్నట్టు అయితే చాలా అనిపించింది సార్. నిజంగా చాలా చాలా పాయింట్లు అయితే మీ నుంచి నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకొని అయితే తీరాలి సార్. అంటే ఎంత మంచి పాయింట్లు చెప్పారంటే, మెయిన్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా అప్లైన్ చేతిలోనే ఉన్నాను ఇప్పటి వరకు. అంటే నాకు ఇంక వేరేదంటే ఏంటి ఇది ఏది తెలీదు. అందుకే సార్ మీకు మంచి సక్సెస్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే అప్లైన్ దాటి ఎక్కడికి వెళ్ళకుండా ఉంటామో అలాంటప్పుడు ఎవరైనా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లో నాకు కూడా ఉందండి అది. నేను కూడా మా అప్లైన్ తప్ప ఇంక వేరొకరు ఎవరికి కూడా ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యను సార్ నేను. అంటే ఎప్పుడైతే మనం మనల్ని జాయిన్ చేసిన అప్లైని నమ్ముకుని ఉంటామో అలాంటప్పుడు మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా మనకు నేచర్ అయితే ఇస్తుంది సార్. మంచి మంచి పాయింట్స్ చెప్పారండి. అందరికీ కూడా మంచి నాలెడ్జ్ని అయితే ఇచ్చారు సార్.
థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ అప్పలరాజు గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 20 సార్ సూపర్ సార్. సెక్షన్ అదిరిపోయింది. పాత అప్పలరాజు గారు కాదు, కొత్త అప్పలరాజు గారు కనిపించారు ఈ రోజు నాకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. సెక్షన్ చాలా బాగా చెప్పారు. ఫోకస్ గురించి కానీ, అప్ లైన్ డౌన్ లైన్ గురించి, లైఫ్ లైన్ గురించి చాలా చాలా బాగా చెప్పారు సార్. సెక్షన్ అది చాలా బాగుంది. ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మీరు మాకు. చాలా బాగా చెప్పారు. మీరు ఏదైతే అనుకున్నారో ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీరు 1 lakh తీసుకోవాలి, మీ టీంని అలాగే 1 lakh కూడా మీరు ఇప్పించాలని గోల్తో ఉన్నారు కాబట్టి 100% జరగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ అప్పలరాజు గారు. సో ఈరోజు మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సెషన్ అనేది అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.